ఆశా చెప్పండి సాబ్. ఆనంద్ ఇప్పుడే కారులో బయలుదేరాడు. కారు ఫారెస్ట్ ఏరియాలోకి రాగానే వాడిని లేపేయాలి. అయిందని ముచ్చట ఈ మాత్రం దానికి ఏడ్చి నాన్న గొడవ చేయాలా? పెద్ద లేకపోతే తమరు తీసుకెళ్లేవారా ఏంటి? ఏమండి ఏంటి? అబ్బా అలా విసుక్కోకండి. సర్లే చెప్పు. కొండ దిగి వెళ్లే దారిలో వినాయకుడి గుడుంది. ఉంటే ఆ దేవుణ్ణి సాక్షి గణపతి అంటారు. మన శ్రీశైలం వచ్చినట్టు కైలాసంలో శివుడి దగ్గర వినాయకుడు సాక్ష్యం చెప్తాడంట. మొత్తానికి నువ్వు గుడికొచ్చినట్టు సాక్ష్యం సంపాదించావన్నమాట. ఏమైంది సంధ్య? తలుపులు గడియ పెట్టారత్తా. ఆయన నన్ను తోసేసి బలవంతంగా బాబు తీసుకెళ్ళిపోయారు. ఇంత జరిగే కూడా వాడికి బుద్ధి రాలేదన్నమాట. ఏమండి, మామయ్య బాబుని తనతో పాటు తీసుకెళ్లాడంటే ఈ పాటికి తప్పకుండా కొండ దిగేస్తూనే ఉంటాడు. సంధ్య, నువ్వే కంగారు పడుకో. బాబుని మళ్ళీ నీ చేతిలో పెట్టే బాధ్యత నాది. కావేరి, నువ్వు వెళ్ళి సామాన్ సర్దు. సంధ్య, పద. ఆడికి ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఒకటే ఘాట్ రోడ్. ఆ రోడ్డు దిగేలోగానే ఆనందం ఆపి తీరుతాను. కమాన్. బాబు పుట్టిన నక్షత్రంలో దోషం వల్ల ఆయనకి గండ ఉందని అభిషేకం చేయించి మృత్యుంజయ మహాహోమాన్ని కూడా జరిపిస్తే చివరికి ఆయనేమో బాబుని దౌర్జన్యంగా ఎత్తుకెళ్ళిపోయి. సంధ్య, ఊరుకో. వాడు ఎంతో దూరం వెళ్ళుండడు. కొండ దిగేలోగా వాడిని ఓవర్టేక్ చేయకపోతే నా పేరు మోహనే కాదు. ఏరా, మొత్తం పక్కాగా ఉందిగా? ఉంది బాయ్, డౌటే లేదు. ఈసారి కానీ తేడా వచ్చిందో నువ్వు ఖతమైపోతావు. చెప్పండి సాబ్. అంతా రెడీయే కదా? మొత్తం రెడీ సాబ్. కారు రావాలా, బాంబు బ్లాస్ట్ అవ్వాలా, మీరేం ఫికర్ చేయకండి. ఫికర్ చేయడం కాదురా ఇడియట్. వచ్చే దారిలో జరిగిన పొరపాటు వెళ్లే దారిలో జరగకూడదు. చావాలి, చచ్చి తీరాలి. చూడండి సాబ్, నేను బాంబు ఫిక్స్ చేశాక తప్పించుకోవడం అసాధ్యం. వాడు చస్తాడు. గుర్తుపట్టలేనంత భయంకరమైన చావు చస్తాడు. ఊరుకోద్దా? బాబు స్పీడ్గా వెళ్ళు.
ఏమైంది నాన్న? డ్రైవర్ త్వరగా పోనీ. చూసావా మావయ్య, ఏ బిడ్డనైతే నువ్వు బలవంతంగా ఎత్తుకుపోవాలనుకున్నావో ఆ బిడ్డ ఇప్పుడు నీ ప్రాణాలు కాపాడాడు. ఆనంద్, ఒక్క క్షణం ముందుగా నీ కారు అక్కడికి వెళ్ళుంటే ఏం జరిగేదో ఆలోచించు. మావయ్య, ఇవాళ నీ ప్రాణాల్ని కాపాడింది నీ డబ్బు, హోదా, అంతస్తు, పలుకుబడి ఇవేవీ కావు. వీడు, ఈ బుజ్జిగాడు. మాటలు రాకపోయినా తన ఏడుపుతో నీ నాపి ఆ మృత్యుగండ వైపు నేను వెళ్లకుండా రక్షించగలిగాడు. ఇదంతా ఎలా సాధ్యమైంది మావయ్య? నీ గొప్పతనం వల్ల కాదు, కానే కాదు. తన మాంగళ్యాన్ని కాపాడమని ఆ భ్రమరాంబికా దేవితో నీ భార్య మొరపెట్టుకోవడం వల్ల. నువ్వు క్షేమంగా ఉండాలని ఈ పసివాడి చేత సంధ్య ఆ మల్లికార్జునుడికి మృత్యుంజయ హోమాలు, అభిషేకాలు, పూజలు జరిపించడం వల్లే. నువ్వు కాదనుకుంటున్నా సంధ్యత మాత్రం ఇంకా నువ్వే కావాలి అనుకున్నందువల్ల. చెప్పాను, సంధ్య నీ కోసం ఇంతగా పరితపిస్తుంటే నువ్వు మాత్రం బిడ్డని దౌర్జన్యంగా ఎత్తుకుపోవాలని. ఆ బిడ్డే గనక లేకపోతే ఈ పాటికి నువ్వు ఎక్కడుండేవాడివో, ఏ స్థితిలో ఉండేవాడివో ఒక్కసారి ఆలోచించు. ఆనంద్, ఆలుమగల బంధం అంటే ఇది. ఆఖరి శ్వాస దాకా తప్పించేలా చేసేది. విడివిడిగా ఉన్నంత మాత్రానో, విడాకులు ఇచ్చినంత మాత్రానో ఆ బంధం తెగిపోయేది కాదు, ఆ ప్రేమ చచ్చిపోయేది కాదు. చెప్పు మావయ్య, ఇప్పుడు చెప్పు. సంధ్యత్త నీకోసం ఇంతగా పరితపిస్తుంటే నువ్వు మాత్రం ఎందుకింత రాక్షసంగా ప్రవర్తిస్తున్నావు? ఆనంద్, ఇవాళ నువ్వు బతికి బయట పడ్డావు అంటే అందుకు కారణం సంధ్య. తను చేసిన పూజలు, వ్రతాలు, ముక్కిన మొక్కులు, చెల్లించిన ముడుపులు, ఇవే నిన్ను మృత్యుగండం నుంచి తప్పించగలిగాయి. నువ్వు తనకి దూరం చేయాలనుకున్నావే, ఈ బిడ్డ రూపంలోనే, అడుగు దూరంలోనే నిన్ను ఆపగలిగాయి. నీకు ప్రాణహాని కలగకుండా రక్షించగలిగాయి. వెళ్ళు మావయ్య. ఇప్పటికైనా ఈ దేవత ముందు తల వంచుకొని నిలబడి నువ్వు చేసిన తప్పుల్ని ఒప్పుకో. జరిగిందంతా ఒక పీడకలనుకొని సంధ్యని, బాబుని మళ్ళీ నీ దగ్గరికి. నో, అది జన్మలో జరగదు. నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగనే జరగదు. దట్స్ ఆల్. ఇంత జరిగే కూడా వీడికి బుద్ధి రాలేదంటే ఈ జన్మకు రాదు. పద సంధ్య.
ఏం కంగారు పడకండి. ఈ పద్మినీరావు మ్యారేజ్ బ్యూరోలో రిజిస్టర్ చేయించుకున్నారు అంటే మీ అబ్బాయికి పెళ్లి కుదిరిపోయినట్టే అనుకోండి. మీ గురించి, మీ పాపులారిటీ గురించి అన్నీ తెలిసే వచ్చామండి. మా వాడు స్టేట్స్ లో ఎంబీఏ చేశాడు. మ్, మంచి సంబంధం ఏదన్నా ఉంటే చెప్పండి. నేను చెప్పడం ఎందుకు, మీరే చూడండి. ఈ ఫోటో చూడండి. ఈ పిల్ల పేరు బాల. పేరుకు తగ్గట్టే మరీ చిన్నపిల్లలా ఉంది. ఈ ఫోటో చూడండి. పిల్ల పేరు సుభద్ర. పేరుకులాగే కొంచెం ఓల్డ్ టైపులా ఉంది. మా వాడికి మోడర్న్ గా ఉండే అమ్మాయి కావాలి, స్మార్ట్ గా ఉండాలి. మీరు మా వాడి ఫోటో చూశారుగా. ఇదేగా. వయసు 32. బాడీ బెలూన్లా ఉంది. నెత్తి మీద ఆల్రెడీ 30 ఎకరం ఊడిపోయి రన్వేలా కనిపిస్తోంది. మీరిలాగే ఆ పిల్లకి పళ్ళెత్తు, ఈ పిల్లకి జడపొట్టి అంటూ వంకలు పెట్టారనుకోండి, మీ వాడు గోటక బ్రహ్మచారిలా మిగిలిపోతాడు. అమ్మో, మీ ఇష్టం అండి. మరందుకే ఎక్కడో ఒకచోట కాంప్రమైజ్ కావాలి. ఈ బాలావాళ్ళైతే కట్నం 10 లక్షలిస్తారు. పిల్ల మరి పీలగా ఉంది కదా. పెళ్ళైతే బంతిలా తయారవుతుందండి. సరే, పెళ్లి చూపులకు ఏర్పాటు చేయండి. అలాగేనండి. మేము వస్తామండి. వస్తామండి. మంచిదండి. నెక్స్ట్. పద్మినీరావు గారు నమస్తే అండి. గోపాలరావు గారు, రండి కూర్చోండి. మా మాధవికి ఏదైనా సంబంధం? లాభం లేదండి. మీ మాధవికి సంబంధం కుదర్చడం నా వల్ల కాదంతే. అదేంటండి? లేకపోతే ఏంటి చెప్పండి. మీ కులం అబ్బాయే కావాలి. శాఖాభేదం కూడా ఉండకూడదు. అబ్బాయి చదువుకునుండాలి, బుద్ధిమంతుడై ఉండాలి, మంచి ఉద్యోగం కూడా చేస్తూ ఉండాలి. కట్నం మాత్రం 2, 3. ఇలాగైతే ఎలాగండి? నా పరిస్థితి మీకు తెలుసు కదమ్మా. చూడండి సార్, మీ పరిస్థితి గురించి నాకు తెలుసు కాబట్టే ఫైనల్గా ఈ 3 సంబంధాలు చూపిస్తాను, చూడండి. అబ్బాయి మరీ నలుపండి. సరే, ఇది చూడండి. పిల్లాడు బానే ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? గొప్ప ఉద్యోగమేం కాదు. ఏదో కాల్ సెంటర్లో పనిచేస్తూ నెలకు 10,000 సంపాదిస్తున్నాడు. నెలకు 10,000? పెళ్ళా నెల పోషిస్తాడు? మరందుకే ఇన్నేళ్లుగా మీ మాధవికి ఏ సంబంధం కుదరంది. అమ్మాయి నచ్చితే కట్నం కుదరదు, కట్నం తక్కువ అడిగేవాళ్ళు కూడా మీకు నచ్చరు. ఇలాగైతే ఎలాగండి? అది కాదమ్మా. ఓకే, ఇంకో ఫోటో చూడండి. ఇది లాస్ట్. ఇదేంటి మరీ పెద్దవాళ్ళ కనిపిస్తున్నాడు? మరీ పెద్దవాడేం కాదు, 40 ఏళ్లే. పిల్లా పీచు కూడా లేరు. అంటే రెండో సంబంధం వాడా? అవును, రెండో పెళ్ళైతేనే. నాకు బాగా తెలుసు. అబ్బాయి మంచోడు, సొంతిల్లు, బోలెడు ఆస్తి ఉంది. ఏంటమ్మా చూస్తూ చూస్తూ నా కూతుర్ని? తప్పే ఉందండి. మీ అమ్మాయికి 25 ఏళ్లు దాటాయి. డిఫరెన్స్ ఎంత? జస్ట్ 15 ఏళ్లేగా. 15 ఏళ్ళంటే చాలా తేడా కదమ్మా. చూడండి గోపాలరావు గారు, ఏదైనా ఉంది అంటే ఉన్నట్టు, లేదు అనుకుంటే లేనట్టు. మన తాహతును బట్టే మన కోరికలు ఉండాలి. పర్సులో 25 రూపాయలు పెట్టుకుని ఐమాక్స్ థియేటర్లో సినిమా చూడాలనుకుంటే కుదురుతుందా? ఓ 200 చేత్తో పట్టుకుని ఖరీదైన కంచుపట్టి చీర కొనాలనుకుంటే సాధ్యపడుతుందా? పిండి కొద్దీ రొట్టె, తాహతు కొద్దీ సంబంధాలు. అసలు జీవితం అంటేనే ఓ సర్దుబాటు. మరి పెళ్లికి మాత్రం సర్దుబాటు, కాంప్రమైజులు చేసుకుంటే తప్ప? ఏజ్ డిఫరెన్స్ సంగతి పక్కన పెడితే మరీ రెండో పెళ్లివాడంటేనే. చూడండి, మొదటి పెళ్లివాడా రెండో పెళ్లివాడా అన్నది కాదు ముఖ్యం. అమ్మాయిని సక్రమంగా చూసుకుంటాడా లేదా అది ముఖ్యం. అంతవరకు నేను గ్యారంటీ. కానీ ఇంట్లో ఆడవాళ్ళు. మా ఆడవాళ్ళదే ఉందండి. అందుతుంది అనుకుంటే ఆకాశాన్ని కూడా అందుకోవాలని ఆశపడతారు. అందని ద్రాక్ష పొల్లనా అని అర్థం చేసుకున్న తర్వాత అందిన దాంతోనే సంతృప్తి పడతారు. కొన్ని కావాలి అనుకుంటే ఇంకొన్నిటిని మర్చిపోవాలి, అంతే, తప్పదు. ఇది మీకు అన్ని విధాలా తగిన సంబంధం. సింపుల్గా పెళ్లి చేసి పిల్లని పట్టుబట్టలతో పంపిస్తే చాలు. లక్షల రూపాయల కట్నాలు కానుకలు ఇవ్వక్కర్లేదు.
మీకు ఉన్నదంతా ఊడ్చిపెట్టి రోడ్న పడనక్కర్లేదు. బాగా ఆలోచించుకోండి. మీరు ఓకే అంటే వారం తిరిగేలోగా మీ మాధవి పెళ్లి కూతురవుతుంది. అత్తయ్య, నన్నేం చేయకుండా అత్తయ్య. వద్దు అత్తయ్య, వద్దు అత్తయ్య. అత్తయ్య, నన్నేం చేయకుండా అత్తయ్య. ఏమే అత్తయ్య, పుట్టింటికెళ్ళి కట్నం తీసుకురావే అంటే వెళ్ళను అని మొండికేస్తావా? మా నాన్న అనుకున్న కట్నం డబ్బు పెళ్లిలోనే ఇచ్చేశారుగా. కట్నం డబ్బిస్తే సరిపోతుందా? అత్తగారి లాంఛనాలు ఎవడిస్తాడే? కాపురానికి పంపించి చేతులు దులిపేసుకుంటే సరిపోతుందనుకున్నాడా మీ అయ్యా? భద్రమ్మ, ఈ భద్రమ్మ సంగతి నీకు మీ అయ్యకి తెలిసేలా చేస్తానే. పాపిస్తుంది పాపం, ఆ కోడల్ని ఎంత కష్టపెడుతోంది. నానమ్మా, శోకదేవత సీరియల్లో లీనమైపోయావా? నీలిమా, ఒక పెద్ద టవల్ ఒకటి ఇవ్వవే, కళ్ళు తుడుచుకుని పిండుద్ది. బడవ కానలారా, మీకు నన్ను చూస్తే వెటకారంగా ఉందే? ఏమైందండి? అదేదో మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళొస్తాన్నారు, వెళ్ళారా? ఏమైనా సంబంధాలు చెప్పారా? చెప్పారు. మరి అదే నాకు నచ్చంది. శుభవాని పెళ్లి సంబంధానికి వెళ్ళొచ్చి అలా ఆవదం తాగిన మొహల్లా పెడితే ఏమిట్రా దాని అర్థం? ఇంతకీ సంబంధం మంచిదేనా? మంచిదే. ఒక విధంగా చెప్పాలంటే మన తాహతుకు మించిందే. ఏ బాదరబందీ లేని సంబంధం, లక్షణమైన ఉద్యోగం, లంకంత కొంప, పొలం పుట్రా ఉన్నాయి. మరి ఇంకేంటి? అత్తగారి సాధింపు, ఆడపడుచుల వేధింపు లాంటివేవైనా? లేనే లేవు. పెళ్లి కొడుక్కి తల్లి లేదు, తోడబుట్టిన వాళ్ళు లేరు, ఒక్కడే ఉంటాడు. పైగా కట్నం కూడా వద్దట. ఇన్ని అర్హతలున్నవాడికి కట్నం వద్దా? ఇంతకీ పెళ్లి కొడుకు వయసు ఎంతరా? 40 ఏళ్ళు. నా మిత్రులెవరో శత్రువులెవరో నాకు బాగా తెలుసు. ఐ నో వాట్ టు డు. అండర్స్టాండ్? ఓకే మిస్టర్ ఆనంద్, శ్రీశైలంలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ ఎంక్వైరీకి మీరు ఒకసారి పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుంది. ఏం పర్వాలేదు, అవసరమైనప్పుడు మొహమాట పడకూడదు. తీసుకోండి. థ్యాంక్స్.